హలో ఎవ్రీవన్, నమస్తే. నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా ఈ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను ఏం వీడియో అప్లోడ్ చేయక. ఐ మిస్డ్ యూ గైస్ యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఈరోజు నేను జర్మనీలో ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్ళాను. అది నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. ఈ ప్లేస్ ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ని శ్రీపీఠ నిలయం అని అంటారు. ఇది జర్మనీలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని అసలు ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక్కడ నన్ను చాలా చాలా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే, ఇక్కడున్న ఫారినర్స్ మన హిందూ సాంప్రదాయాన్ని ఎంత చక్కగా ఫాలో అవుతున్నారో. వాళ్ళు మన మంత్రాలు చదువుతుంటే, భజనలు కీర్తనలు పాడుతుంటే నేను చూసి నిజంగా షాక్ అయ్యాను. ఇట్ వాజ్ లైక్ ఏ సోల్ స్టీరింగ్ అనొచ్చు. సో ఈ గుడిని కట్టింది పరమహంస విశ్వానంద. ఆయన గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఆయన మారిషస్లో పుట్టారంట. అండ్ మన ఇండియన్ కల్చర్ అండ్ మన వైష్ణవ సాంప్రదాయాన్ని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేస్తున్నారు కరెంట్లీ. సో ఆయన స్థాపించిన ఈ ఆర్గనైజేషన్ పేరు భక్తి మార్గ. ఆయన ద్వారా చాలామంది వెస్టర్నర్స్ మంచి ట్రెడిషనల్గా మన భజనలు కీర్తనలు చేస్తూ ఆయనకి డివోటీస్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని ఫాలో చేస్తున్నారు. అండ్ చాలామంది మన ఇండియన్స్కి అయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ ఆ గురువు గారే వేశారంట. అండ్ చాలా పెద్ద పెద్ద పెయింటింగ్స్. అండ్ గుడిలో లైక్ గర్భగుడిలో అయితే చాలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ లైక్ మొత్తం గురువు గారు వేశారంట. అండ్ వాళ్ళ డివోటీస్ కూడా చాలా మంచి పెయింటింగ్స్ వేశారు. అండ్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు గుడిలో. ఈవెన్ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉండే రీసోర్సెస్తో మనం ఎంత పెద్ద గుడి కట్టినా మనకు అంత సర్ప్రైజింగ్గా అనిపించదు. కానీ ఇక్కడ జర్మనీకి వచ్చిన తర్వాత మొత్తం వెస్ట్రన్ డివోటీ సపోర్ట్తో ఇంత పెద్ద గుడి కట్టడం, ఒక ఆశ్రమాన్ని నడిపించడం. అండ్ అందరూ ఫారినర్స్, అక్కడ ఇండియన్స్ అసలు ఉండరు, మొత్తం జర్మన్స్ అండ్ వెస్ట్రన్ కంట్రీ యూరోప్ పీపులే ఉంటారు. వాళ్ళందరూ మన హిందూ సాంప్రదాయాన్ని పాటించడం మనం చూస్తుంటే చాలా హ్యాపీగాను సర్ప్రైజింగ్గాను అనిపిస్తుంటుంది మనకి. సో ఇక్కడ చూసే పెయింటింగ్స్ ఇవన్నీ గురూజీయే వేశారు. అండ్ ఇక్కడ చూడండి గాయత్రి మాత, తర్వాత హనుమాన్, పెద్ద హనుమాన్. ఇది చాలా ఒక ఫ్లోర్ అంతా హనుమాన్ పెయింటింగ్. అండ్ విష్ణుమూర్తి. ఇదే గర్భగుడి ఎంట్రన్స్. దీని లోపలికి రాగానే పెద్ద నరసింహస్వామి కనిపిస్తాడు మీకు, పెద్ద మూర్తి. అండ్ పక్కనే అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇక్కడ లేని దేవుడు అంటూ లేడు, అందరు దేవుళ్ళు. ఇది శ్రీపీఠ నిలయం కాబట్టి ఇది అమ్మవారి టెంపుల్. సో మీరు అమ్మవారిని చూడొచ్చు ఇక్కడ, లక్ష్మీ అమ్మవారు అండ్ విష్ణుమూర్తి. అండ్ ఇది మూల విగ్రహము, ఇది నరసింహస్వామి అండ్ రాధాకృష్ణ. సో ఇతను గురూజీ. ఇది వీళ్ళందరూ ఈ డివోటీస్ అందరూ గురూజీ అని పిలుస్తారు. అండ్ ఇది మహావతార్ బాబాజీ అండ్ ఆదిశంకరాచార్యులు. ఇది మన రాముడు. సో ఇక్కడ ప్రతి దేవుడు ఉంటాడు. మనం అందుకే ఈ టెంపుల్కి నేను ఎప్పుడు రావాలనుకుంటాను, ఎందుకంటే అందరూ ఉంటారు, అందరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ మన పూరి జగన్నాథ విగ్రహాలు, వారాహావతారం మూర్తి. ఈ గుడిలో తులసి ప్లాంట్స్ అయితే ఎంత బాగా గ్రీన్గా లష్ గ్రీన్గా ఉన్నాయో. అసలు యూజువల్గా జర్మనీలో తులసి అనేది వింటర్లో అస్సలు పెరగదు, కానీ ఇక్కడ ఉన్న తులసి ప్లాంట్స్ చూస్తే అక్కడ ఎంత మంచి డివైన్ పవర్ ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న మ్యూజియం. అక్కడ మనకి అన్ని గురువులు మన ఇండియాలో ఎక్కడ నుంచో ఉన్న గురువుల ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ ఏ మ్యూజియం. నాకైతే చాలా వరకు ఏం తెలీదు ఇందులో మ్యూజియంలో ఉండే వాళ్ళ గురించి. సో మేము ఈవినింగ్ హారతి అటెండ్ అయ్యాము. చాలా చాలా బాగా చేస్తారు హారతి అండ్ కీర్తన. సో మేము అది అటెండ్ అయ్యాము. ఇది డైనింగ్ హాల్.
సో ఇక్కడ వీళ్ళు వీగన్ ఎక్కువగా అండ్ అఫ్ కోర్స్ వెజిటేరియన్ ఫుడ్ని వీళ్ళు సర్వ్ చేస్తారు. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు పంకిన్ సూప్ చేశారు, తర్వాత టాటిలా పెట్టారు, గ్రిల్డ్ క్యాలీఫ్లవర్, టోఫు, సలాడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ పెడతారు. ఇట్ వాజ్ సో యమ్. అండ్ మేమందరం కలిసి డిన్నర్ చేసాము. అండ్ ఈ ఆశ్రమం ఇంకా టెంపుల్ చాలా పెద్ద ల్యాండ్స్కేప్లోనే ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటూ చాలా కష్టమే, కాకపోతే ఇండివిజువల్గా కార్ ఉంటే మాత్రం చాలా ఈజీ. ఇది ఫ్రాంక్ఫర్ట్ నుంచి 1 అవర్ ఆర్ 40 minutes ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంత దూరంలో ఉంటుంది. చాలా రీచబులే ఫ్రాంక్ఫర్ట్ నుంచి. ఫ్రాంక్ఫర్ట్ అండ్ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా స్పిరిచువల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు స్టే చేయలేదు, బట్ ఐ వాంటెడ్ టు స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్. అండ్ ఇక్కడ చాలా స్పెషల్గా పూజలు కూడా జరుగుతాయి ఫెస్టివల్స్ టైంలో, ఎస్పెషల్లీ శివరాత్రి టైంలో అయితే వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. నైట్ అంతా భజన చేస్తారు, అంటే వీళ్ళు పార్టీలాగా సెలబ్రేట్ చేసుకుంటారు శివరాత్రిని. బయట క్యాంప్ ఫైర్ వేసి, ఇంత చలిలో కూడా బయట క్యాంప్ ఫైర్తో భజన చేస్తారు శివరాత్రికి. సో మీరు నా వీడియో లాస్ట్ వరకే చూస్తే మీకు ఒక పెద్ద శివ స్టాచ్యూ కనిపిస్తుంది, వీళ్ళు బయట గార్డెన్లో ఉంది. సో అక్కడ శివుడికి అభిషేకం చేస్తారు, ఆ ప్లేస్లో వీళ్ళు భజన చేస్తారంట శివరాత్రి నైట్. మేబీ ఫ్యూచర్లో నేను జాయిన్ అవ్వచ్చు, బట్ ఇప్పటికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మేము ఆఫ్టర్ డిన్నర్ ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఈ ఏరియాలో వీళ్ళు నైట్ ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నైట్ భజన చేస్తారంట రాత్రి 10 వరకు. సో అప్పుడు మేము తొందరగానే వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ ఆఫ్టర్ డిన్నర్ మాకు ఎందుకో ఈ భజన కాసేపు చూడాలి, వినాలి అని అనిపించింది. చాలా బాగా పాడారు. సో వీళ్ళు పాడే ఆ భజనకి, కీర్తనకి మనకు కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సో నేనైతే అస్సలు ఆగకుండా వెళ్ళి డ్యాన్స్ చేసేసాను. అక్కడ వాళ్ళు ఇలా డ్యాన్స్ చేయాలి అని వాళ్ళ స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది, లైక్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఈసారి సమ్మర్లో డెఫినెట్గా నేను ఇక్కడికి వచ్చి వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అండ్ వీలైతే స్టే కూడా చేస్తాను. సో నేను అప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ప్లేస్కి ఈ ప్లేస్ నేను చాలా రీసెంట్గానే డిస్కవర్ చేశాను అండ్ అప్పటి నుంచి నేను ఈ ప్లేస్కి వస్తూనే ఉన్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. మన సాంప్రదాయాన్ని వేరే కంట్రీ వాళ్ళు ఫాలో అవ్వడం, అది చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం అండ్ నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది. అండ్ వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే రియల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా వేద పండితుల్లాగా మంత్రోచ్చారణ చేశారు. సో ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. సో అందుకని ఇది శివ స్టాచ్యూ నేను చెప్పింది. ఇది శివరాత్రికి వీళ్ళు ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి, కానీ ఆ రోజు చలి ఎక్కువ ఉండడం వల్ల పీకాక్స్ బయట తిరగలేదు, కనిపించలేదు నాకు. అండ్ ఇక్కడ మనము ఆన్ ది వేలో టెంపుల్కి వచ్చేటప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ పాండురంగ విఠల టెంపుల్, హనుమాన్ ఉంటాడు రాగానే ఫస్ట్, తర్వాత గణేష్ టెంపుల్, సాయిబాబా టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్.
ఎంత బాగా డెకరేట్ చేస్తారో ఇక్కడ. అండ్ ఇది హనుమాన్. మనం రాగానే ఫస్ట్ కనిపించేది హనుమాన్ అన్నమాట. తర్వాత ఫాలోడ్ బై లాట్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. సో అది సంగతి. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ నేనైతే ఎక్కడ ఎంత మారుమూల ప్లేస్లో ఉన్నా ఐ ఫైండ్ మై పీస్. అండ్ నాకు పీస్ ఈజ్ మై ప్రియారిటీ. సో నాకు నా పీస్ ఎక్కడ దొరుకుతుంది అంటే డెఫినెట్గా భగవంతుని దగ్గరే దొరుకుతుంది. ఎప్పుడైతే నేను ప్రేయర్ చేసుకుంటానో అట్లీస్ట్ అది 5 minutes కానీ 10 minutes కానీ ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ ఇన్సైడ్ మీ. అండ్ నిజం చెప్పాలంటే నా లైఫ్ చాలా బిజీగా అయిపోయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ నాకు జాబ్లో నా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, చాలా డిమాండింగ్గా మారిపోయింది. దానికి తోడు ఈ న్యూ ఇయర్ రాగానే నాకు గోల్స్, రెజల్యూషన్స్, నా టు డూ లిస్ట్ ఇవన్నీ చూసుకునేసరికి చాలా ఓవర్వెల్మ్గా అనిపించింది. సో అప్పుడే డిసైడ్ అయ్యాను ఫోకస్డ్గా 1 step at a time వేయాలి అని. అందుకని నా వీడియో మేబీ లేట్ అయి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మంచి మంచి వీడియోస్ నేను పెడతాను డెఫినెట్గా. మీరు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ స్పిరిచువల్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్ప్రెడింగ్ లవ్. బాయ్.